దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో చెప్పుచున్న మాట ఏంటంటే, భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఎందుకు ఆ మాట దేవుడు అంటూ ఉన్నాడు ఈరోజు? భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, మీ మార్గములను మీ క్రియలను కూడా దిద్దుకొనుడి అని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు. ఎందుకు ఆయన ఈ మాటని మనకి సెలవిచ్చి ఉన్నాడు, తెలియజేస్తున్నాడు. ఎందుకు దిద్దుకోమంటున్నాడు, ఎందుకు మార్చుకోమంటూ ఉన్నాడు, ఎందుకు విడవమంటూ ఉన్నాడు? చూడండి, వాక్యం సెలవిస్తా ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో యేసు అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని చెప్పేశాను. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము గనక ఆయన ద్వారానే తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకి వెళ్ళడు అని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు. ఆ మాటను బట్టి ఆయన అంటున్నాడు ఏంటంటే, భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను. దేవుడు చూపించే మార్గములో మనం నడిచినట్లయితే ఆ మార్గము సత్యమైన మార్గముగా ఉంటుంది. సత్యమైన మార్గంలో నువ్వు నడిచినప్పుడు నీవు ఎప్పుడు కూడా జీవిస్తూనే ఉంటావు. దేవుని బిడ్డలారా, ఆకువాడక తన కాలమును ఫలమిచ్చు చెట్టు వలె నువ్వు పచ్చగా ఉంటావు. నీ కుటుంబము క్షేమాభివృద్ధిని పొందుకుంటూ ఉంది. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ. సామెతలు 9వ అధ్యాయము 6వ వచనములో, ఇక జ్ఞానం లేని వారై ఉండక, వాక్యం వింటున్నటువంటి నీవు ఇక జ్ఞానం లేని వారై ఉండక బ్రతుకుడి, తెలివి కలగచే మార్గములు చక్కగా నడువుడి. దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన సత్యమైన మార్గంలో నిన్ను నడిపిస్తున్నాడు. ఆ మార్గంలో నువ్వు నడిచినప్పుడు నీవు నీ కుటుంబము జీవము కలిగినటువంటి వారిగా, ఫలభరితముగా, క్షేమాభివృద్ధి కలిగిన వారిగా ఉంటున్నారు. కాబట్టి మీరు జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి, అనగా జ్ఞానము కలిగిన వారిగా వాక్యం వింటున్నటువంటి మీరు వాక్యాన్ని మీరు సద్వినియోగం చేసుకొని, వాక్యాన్ని మీరు హృదయంలో భద్రపరచుకొని, వాక్యానుసారంగా మీరు జీవించినప్పుడు దేవుని బిడ్డలారా, ఆయన మార్గములు చక్కనివి. చక్కని మార్గంలో మీరు నడిచినప్పుడు మీరు మీ కుటుంబము చక్కగా వర్ధిల్లుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, చూడండి, వాక్యం సెలవిస్తా ఉంది కదా ఇక్కడ. కీర్తనలు 143వ కీర్తన 8వ వచనములో, నీ యందు నేను నమ్మిక ఇచ్చి ఉన్నాను, నేను నడవవలసిన మార్గము నాకు తెలియజేయము. భక్తుడు అంటున్నాడు, అయ్యా మీరు వాక్యం నాకు వినిపింపజేస్తున్నారు, నేను మీ యందు నమ్మిక ఇచ్చి ఉన్నాను, నేను నడవవలసిన మార్గము నాకు తెలియజేయము. ఎందుకు ఆయన ఆ మాట అంటున్నాడంటే, దేవుడు మోషేకు తన మార్గమును తెలియజేసెను. మోషేకు తన మార్గము తెలియజేసిన దేవుడు నీవు ప్రార్థన చేస్తే, నీవు కూడా మొరపెడితే ఆయన నీకు కూడా ఆయన మార్గమును తెలియజేస్తాడు. ఎందుకంటే ఆయన మార్గములు చక్కనివి, ఆయన మార్గంలో క్షేమం ఉంది, ఆయన మార్గములో వర్ధిల్లడం ఉంది, ఆయన మార్గములో జీవం ఉంది. దేవుని బిడ్డలారా, అలాంటి మార్గములో ఆయన నిన్ను నడపాలని చూస్తూ నీతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ. కీర్తనలు 37వ అధ్యాయము 34వ వచనంలో, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. ఎంత గొప్ప మాట దేవుని బిడ్డలారా! ఆయన మార్గములు సత్యమైన మార్గములు కదా. ఆయన మార్గములు నీవు నడుచుకున్నట్లయితే, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉన్నట్లయితే, ప్రభువా మోషేకు నువ్వు నీ మార్గములు తెలియజేసినావు, నీ చక్కనైన మార్గములు నాకు, నా కుటుంబానికి తెలియజేయమని చెప్పి నువ్వు మొరపెట్టినప్పుడు దేవుడు నిన్ను గొప్పగా హెచ్చిస్తూ ఉన్నాడు. ఎలా హెచ్చిస్తూ ఉన్నాడు? భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. ఇంతకుముందు నీ జీవితం ఎలా ఉందో, ఇంతకుముందు నీ కుటుంబం ఎలా ఉందో, నీ కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయో, కానీ ఆయన చక్కని మార్గంలో నువ్వు నడిచినప్పుడు మాత్రము నిన్ను, నీ కుటుంబాన్ని అనేకుల ఎదుట హెచ్చుగా చేస్తున్నాడు. ఆ గొప్ప ఆశీర్వాదము నీకు, నీ కుటుంబానికి ఆయన నిండారుగా కలగజేయును గాక. ఆమేన్.